ఈ ముక్కు బ్లాక్ అనేది మీరు ఇంతక మెన్షన్ చేసినట్టు ఓన్లీ సైనస్కే ఉంటుందా? అసలు ముక్కు బ్లాక్ అంటే ఏంటి? వాటికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి? చాలా మంది ఇదొకటి మెన్షన్ చేస్తూ ఉంటారు, ముక్కు బ్లాక్ అవుతోంది బాగా అని చెప్పి. ముక్కు బ్లాక్ అనేది సాధారణంగా ఏంటంటే మన ముక్కులో ఏదైనా ఎయిర్వే పోవడానికి అది టర్బినేట్ హైపర్ట్రోఫీ కావచ్చు, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కావచ్చు, సైనస్ నుండి వచ్చే పాలిప్స్ కావచ్చు, మ్యూకస్ సెక్రెషన్స్ కావచ్చు, పిల్లలు ఈ మధ్యలో ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అని ఉంది. వీటన్నిటిలో దేని నుంచి అంటే ముక్కు ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఆ ల్యూమన్లో ఎక్కడ బ్లాక్ అయినా కూడా మనకి ముక్కు మూసుకుపోతూ ఉంటుంది అన్నమాట. సో ముక్కు మూసుకుపోయిన వాళ్ళందరూ సైనస్ అంటారు, కానీ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తే క్లియర్ అయిపోయింది. పిల్లల్లో అయితే సాధారణంగా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటుంది, పెద్దోళ్ళలోనైతే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంటుంది. కానీ ఈ మధ్యలో యంగ్ పాపులేషన్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు అమ్మాయిల్లో స్ట్రెస్ నుంచి వాళ్ళకి హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన ముక్కులో ఉన్న మ్యూకోజల్ ఎడిమా వచ్చేటట్టు చేసి వాసోల్ డైలటేషన్ చేసి ఆ ముక్కులో టర్బినేట్స్ అనేవి సైజు పెరిగేటట్టు చేస్తాయి అన్నమాట. స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూ. సో ఈ మధ్యలో ఆ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. యూజువల్గా ఆ ప్రాబ్లం అంత ఎక్కువ లేకపోతే నేసల్ స్ప్రేస్ ఇచ్చి కానీ నేసల్ స్టీమ్ పట్టుకోమని కానీ చెప్పినట్లయితే వాళ్ళు కొంతమందికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎవరికైతే చాలా ఎక్కువగా ఉంటుంది, చదువుకోవటం ఇబ్బంది అవుతుంది అంటే మటుకు అలాంటి వాళ్ళు చిన్న ఆపరేషన్ ఇన్ఫీరియర్ టర్బినోప్లాస్టీ అంటాం. ఆ టర్బినోప్లాస్టీ చేసి ఆ టర్బినేట్ సైజుని తగ్గించేసి ల్యూమిన్ ఇంప్రూవ్ చేసినట్లయితే వాళ్ళు ఆ ముక్కు మూసుకుపోవటం అనేది తగ్గిపోతుంది. ఓకే.